ఇంటరాక్టివ్ మరియు నెగటివ్ ఇంటరాక్టివ్ నిర్మాణాలను రవి, లత సంభాషణ ద్వారా నేర్చుకుందాం. ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్ లేదా ఆర్ ప్లస్ నాట్ ఆంట్. ఇక్కడ ఆరెంట్ అనకూడదా అంటే అది తప్పు అంటే నేడు సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల ఘోరాల కంటే పెద్ద తప్పేం కాదు. ఇక్కడ ఆర్ అనేది కూడా పలకాలి, కాకపోతే 25% అది విని వినపడకుండా ఉండాలన్నమాట. ఈ గోళంతో ఎందుకు అనుకుంటే ఆరెంట్ అటెండ్ అయ్యారనుకోండి, అక్కడ ఉన్న టీచరు కెన్ యూ హియర్ మీ, నా మాట మీకు వినిపిస్తోందా అంటాడు. వెర్బ్ తో కూడినటువంటి నాట్ ని ముందుకు తీసుకురా. ఆర్ నాట్ యూ క్రాకింగ్ జోక్స్ విత్ మీ, ఆర్ నాట్ యూ క్రాకింగ్ జోక్స్ అబౌట్ మీ, ఇలా అనుకోవడం. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే వీడియోలో మనం ఒక చక్కటి కథతో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకుందాం. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్. బట్ వన్ థింగ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Namaste friends, I am happy to see you back on our video channel English Vanilla. Friends, present continuous tense లోని చివరి 2 రకాల వాక్యాలైన ఇంటరాక్టివ్ మరియు నెగటివ్ ఇంటరాక్టివ్ నిర్మాణాలను రవి, లత సంభాషణ ద్వారా నేర్చుకుందాం. ఈ నిర్మాణాలు ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి ఇతరులను అడగటానికి మరియు విషయాన్ని ధృవీకరించుకోవడానికి ఉపయోగిస్తాం. ఓకే, ముందుగా ఇంటరాక్టివ్ వాక్య నిర్మాణం. ప్రస్తుతం జరుగుతున్న పని గురించి ఇతరులను అడగడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం. దీని సింటాక్స్ చూస్తే ముందు పాజిటివ్ సెంటెన్స్ యొక్క సింటాక్స్ గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ అంటే ఈజ్ గాని, యామ్ గాని, ఆర్ గాని ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మీకు తెలుసు కదా. అదే ఇంటరాక్టివ్ సెంటెన్స్ లో అయితే ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ముందు వస్తుంది. అంటే వాక్యాన్ని మనం హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేస్తాం. అలాగే నెగిటివ్ వాక్య నిర్మాణం గమనిస్తే దీనిలో మనం ప్రస్తుతం జరుగుతూ లేని పని గురించి ధృవీకరించుకోవడానికి లేదా ఆశ్చర్యం వ్యక్తం చేయడానికి వాడతాం. దీని సింటాక్స్ చూస్తే ముందు మనం ఇంతకు ముందు నేర్చుకున్న నెగిటివ్ సెంటెన్స్ యొక్క సింటాక్స్ చూడండి. నెగిటివ్ సెంటెన్స్ సింటాక్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్ లేదా ఆర్ ప్లస్ నాట్ ఆంట్. ఇక్కడ ఆరెంట్ అనకూడదా అంటే అది తప్పు అంటే నేడు సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల ఘోరాల కంటే పెద్ద తప్పేం కాదు. ఇక్కడ ఆర్ అనేది కూడా పలకాలి, కాకపోతే 25% అది విని వినపడకుండా ఉండాలన్నమాట. ఈ గోళంతో ఎందుకు అనుకుంటే ఆరెంట్ ఉండడం నష్టం లేదు. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ గోళ మనకి అర్థమయ్యే సావదు, కానీ అదే సెంటెన్స్ లో అయితే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, మీరు తెలుసుకోవాల్సింది నెగిటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ నాట్ తో కలిపి ముందు తీసుకురావటమే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సంభాషణలోకి వెళదాం. ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ కు సంబంధించినటువంటి వాక్యం. రవి అంటున్నాడు, లత నీవు ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ వింటున్నావా? లత, ఆర్ యు అటెండింగ్ ది ఆన్లైన్ క్లాస్ నౌ? అటెండింగ్ అంటే హాజరవటం కదా అని డౌట్ రావచ్చు. జనరల్ మీనింగ్ ఆఫ్ అటెండింగ్ వచ్చేసి హాజరవటం లేదా పాల్గొనటం. కానీ మీనింగ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఆన్లైన్ క్లాస్, ఆన్లైన్ క్లాస్ లో పాల్గొంటూ వింటున్నావా అన్నప్పుడు మనం ఈ అటెండింగ్ ని మనం వింటున్నావా అనే అర్థంలో వాడామన్నమాట. అదే హీరింగ్ లేదా లిజనింగ్ ఉంది కదా, దీని సంగతి ఏంటి అంటే హీరింగ్ వచ్చేసి ఇది కేవలం శబ్దం మీ చెవుల్లోకి చేరటం. దీనికి మీరు శ్రద్ధ పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హియర్ మ్యూజిక్ కమింగ్ ఫ్రమ్ ద స్ట్రీట్, వీధిలోంచి సంగీతం వినిపిస్తోంది. అదే ఆన్లైన్ క్లాస్ వినిపిస్తుందా అని అడగడానికి మామూలుగా మీరు ఆన్లైన్ క్లాస్ కి అటెండ్ అయ్యారనుకోండి, అక్కడ ఉన్న టీచరు కెన్ యూ హియర్ మీ, నా మాట మీకు వినిపిస్తోందా అంటాడు. అదే లిజనింగ్ వచ్చేసి ఇది శ్రద్ధగా ఉద్దేశపూర్వకంగా అవధానంగా వినటం అనమాట లిజనింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ లిజనింగ్ టు ద టీచర్, నేను టీచర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నాను. ఇక్కడ ఆర్ యు లిజనింగ్ టు ద ఆన్లైన్ క్లాస్ నౌ అనేది కొంతవరకు రైటే, కానీ ఆర్ యు హియరింగ్ టు ద ఆన్లైన్ క్లాస్ నౌ అనేది అంత కరెక్ట్ కాదు. కానీ యాప్ట్ గా సరిపోయేది మాత్రం ఆర్ యు అటెండింగ్ ది ఆన్లైన్ క్లాస్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు గ్రామర్ లోకి వెళదాం. ఇది మొదటి వాక్యం కనుక కొంచెం విశ్లేషణ చేసుకుందాం. అసలు ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లోనే ఎందుకు అంటే వినే పని ప్రస్తుతం జరుగుతోందా అని అడుగుతున్నారు కాబట్టి. వినే పని
ప్రస్తుతం జరుగుతోందా అని అడుగుతున్నారు కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో రాయవలసినటువంటి ఇంటరాక్టివ్ సెంటెన్స్. దీని సింటాక్స్ వచ్చేసి ముందు మనకి హెల్పింగ్ వర్బ్ రావాలి కదా, సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మన పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఈజ్ యామ్ ఆర్ లో ఆర్ తీసుకోవాలి, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది యు అనేది సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనకి వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఆర్ కదా, కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆర్. సబ్జెక్ట్ వచ్చేసి యు. మెయిన్ వర్బ్ అటెండింగ్, అటెండ్ ప్లస్ అటెండింగ్. ఆబ్జెక్ట్ లేదా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ద ఆన్లైన్ క్లాస్ నౌ, ఇప్పుడు ఆన్లైన్ క్లాసు అని. మిగిలింది అదే కదా. ఇప్పుడు వాక్యం చెప్పండి. ఆర్ యు అటెండింగ్ ది ఆన్లైన్ క్లాస్ నౌ? ఇది మిత్రులారా సంభాషణలో మొదటి వాక్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు రెండవ సంభాషణ చూద్దాం. లత అంటుంది, ఆ క్లాస్ ఇంకా మొదలు కాలేదు, నువ్వు నాతో జోకులు వేయటం లేదు కదా అంటే కిరణ్ ఏమన్నాడు, క్లాస్ వింటున్నావా అన్నాడు. ఇద్దరు ఆన్లైన్ క్లాస్ లోనే ఉన్నారు కదా, ఇంకా వినటం వినకపోవటం అనేది వాడికే తెలుసు కదా విషయం. అందుకని నువ్వు నాతో జోకులు వేయటం లేదు కదా, ఆ క్లాసు ఇంకా మొదలు కాలేదని నీకు తెలుసు కదా అని అర్థంలో ఉందన్నమాట. ఆ క్లాసు ఇంకా మొదలు కాలేదు, ఇది నెగిటివ్ సెంటెన్స్. నీవు నాతో జోకు వేయటం లేదు కదా, ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఓకే, ఆ క్లాస్ ఇంకా మొదలు కాలేదు. దట్ క్లాస్ ఈజ్ నాట్ స్టార్టింగ్ ఎట్. దట్ క్లాస్ ఈజెంట్ స్టార్టింగ్ ఎట్. నువ్వు నాతో జోకులు వేయటం లేదు కదా. ఆంట్ యూ క్రాకింగ్ జోక్స్ అబౌట్ మీ లేదా విత్ మీ. ఇక్కడ గ్రామర్ ని మనం విశ్లేషిస్తే నెగిటివ్ సెంటెన్స్ ఎలా వస్తుందో మీకు తెలుసు. దట్ క్లాస్ అనేది సబ్జెక్టు, దట్ క్లాస్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది, దానికి నాట్ యాడ్ చేసాము, ఈజ్ నాట్. ఇక్కడ కంట్రాక్షన్ లో ఈజెంట్ అనొచ్చు లేదా ఈజ్ నాట్ అనొచ్చు. దట్ క్లాస్ ఈజ్ నాట్ స్టార్టింగ్, ప్రారంభం కాలేదు, ఇంకను ఎట్. దట్ క్లాస్ ఈజ్ నాట్ స్టార్టింగ్ ఎట్. ఓకే, దీని వరకు ఓకే. ఇక్కడ నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఉంది, నువ్వు నాతో జోకులు వేయటం లేదు కదా. ఇది ఇంటరాక్టివ్ నెగిటివ్ కనుక మనం హెల్పింగ్ వెర్బ్ తో కూడినటువంటి నాట్ ని ముందుకు తీసుకురావాలి. యు ఆర్ నాట్ అలా ఆంట్ యు అవుతుంది. సో ముందు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్, ఆర్ ప్లస్ నాట్ ఆంట్, తర్వాత సబ్జెక్ట్ ఆంట్ యు, ఆ తర్వాత వెర్బ్ 1 ప్లస్ సింగ్ క్రాకింగ్. ఏంటవి? జోక్స్. ఎవరితో? విత్ మీ, అబౌట్ మీ అని కూడా అనొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని మనం కంట్రాక్టెడ్ ఫామ్ అంటాం. ఇక్కడ ఆంట్ యూ క్రాకింగ్ జోక్స్ విత్ మీ, ఇలా మనం వాక్య నిర్మాణం చేయవచ్చు. ఇంకొకటి ఆర్ ప్లస్ నాట్ ని మనం నాట్ విడిగా చూపించాలంటే ఆర్ యు నాట్ క్రాకింగ్ జోక్స్ విత్ మీ అనాలి. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టాలి. నాట్ ని ఎప్పుడైనా సరే విడిగా ఉంచాలి అనుకున్నప్పుడు మీరు సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టి ఆర్ యు నాట్ అనాలి. ఆర్ యు నాట్ క్రాకింగ్ జోక్స్ విత్ మీ. కంట్రాక్టెడ్ ఫామ్ లో మాత్రం రెండు కలిపి మాత్రమే అనాలి. సబ్జెక్ట్ ముందు కంట్రాక్షన్ ఫామ్ మాత్రమే రాయాలి. ఈజెంట్, ఆంట్, ఇలా అన్నమాట. అంతేగాని ఆర్ నాట్ యూ క్రాకింగ్ జోక్స్ విత్ మీ, ఆర్ నాట్ యూ క్రాకింగ్ జోక్స్ అబౌట్ మీ ఇలా అనకూడదు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా మిగతా వాక్యాలు మామూలుగా చెప్పేసుకోవచ్చు. ఓకే, ఫ్రెండ్స్, తర్వాతి సంభాషణ చూద్దాం. రవి అంటున్నాడు కదా, ఆ క్లాస్ టీచర్ ఇంకా నిద్రపోతున్నారా? ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్, ప్రశ్న వాక్యం. ముందు దీన్ని మనం పాజిటివ్ గా భావించినట్లయితే ఆ క్లాస్ టీచర్ ఇంకా నిద్రపోతున్నారు. ద క్లాస్ టీచర్ ఈజ్ స్టిల్ స్లీపింగ్. ఇది మనం ప్రశ్నావాక్యంగా మార్చాలంటే హెల్పింగ్ వెర్బ్ ముందు తీసుకురావాలి. ఈజ్ ద క్లాస్ టీచర్ స్టిల్ స్లీపింగ్? ఈజ్ ద క్లాస్ టీచర్ స్టిల్ స్లీపింగ్? ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది అంటే ద క్లాస్ టీచర్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి. ఇవన్నీ మీకు తెలిసినవే, ఇంకా దీనికోసం మనం ఇంకా పొడిగించుకోవాల్సిన అవసరం లేదు. లత దానికి సమాధానంగా నిద్రపోవటం లేదు, నో ఈజ్ నాట్ స్లీపింగ్ అని సమాధానం చెప్పింది. ఇక్కడ స్లీపింగ్ అని ప్రత్యేకంగా చెప్పకపోయినా నో ప్రాబ్లం. నో హీఈస్ నాట్ అంటే అర్థం అతను నిద్రపోవటం లేదు అని. ఓకే ఫ్రెండ్స్, అలాగే తర్వాతి సంభాషణ మనం గమనించినట్లయితే రవి అంటున్నాడు కదా, అవునా మరి మీ పక్కింటి వాళ్ళు ఇంకా ఆ సంగీతం వింటూనే ఉన్నారా?
ఇక్కడ అవునా అంటే ఎస్సా అని కాదు. ఇక్కడ వీటిని మనం ఊత పదాలు అంటాం లేదా కనెక్టివ్ వర్డ్స్ అంటాం. ఓ అనాలి. ఓకే. అలాగే మరి మీ పక్కింటి వాళ్ళు ఇంకా ఆ సంగీతం వింటూనే ఉన్నారా? దీని పాజిటివ్ సెంటెన్స్ గా మనం భావించినట్లయితే మీ పక్కింటి వాళ్ళు ఇంకా ఆ సంగీతం వింటున్నారు. యువర్ నైబర్స్ ఆర్ స్టిల్ లిజనింగ్ టు దట్ మ్యూజిక్. వింటున్నారా అన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకురండి. ఆర్ యువర్ నైబర్స్ స్టిల్ లిజనింగ్ టు దట్ మ్యూజిక్. ఓకే. అప్పుడు లత లేదు, వాళ్ళు వినటం లేదు. నో, దే ఆర్ నాట్ లిజనింగ్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు చివరి వాక్యం చూద్దాం. లత అంటుంది, మీ తమ్ముడు ఇంకా ఆ వీడియో గేమ్ ఆడటం లేదా? ఇది నెగటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఓకే. ఇక్కడ నెగటివ్ ఇంటరాక్టివ్ లో మనం ఏం చెప్పుకున్నాం? హెల్పింగ్ వెర్బ్, నాట్ తో కూడినటువంటి హెల్పింగ్ వెర్బ్ ని మనం ముందు తీసుకురావాలి సబ్జెక్ట్ ముందుకి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి యువర్ బ్రదర్. ఇది సింగులర్ కాబట్టి మనం ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ కి నాట్ చేర్చాలి. అప్పుడు ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్. ఈజెంట్ యువర్ బ్రదర్ ఇంకా స్టిల్ ఆడటం లేదా ప్లేయింగ్ దేనిని? ఆ వీడియో గేమ్, దట్ వీడియో గేమ్. అప్పుడు రవి ఏమన్నాడు? లేదు, ఆడటం లేదు. నో, హీఈస్ నాట్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోని 4 రకాల వాక్య నిర్మాణం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఒక చక్కటి కథతో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకుందాం. Until then, keep practicing. But one thing friends, don't forget to subscribe to the channel. Okay, bye.